హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 137 ఎపిసోడ్. స్టూపిడ్ అని పైన పేపర్ లాగి పడేసి, మిస్ మిథున అంట నా కొడుక్కి కోసి కారం కోరాలి అంటూ బాక్స్ ఓపెన్ చేసి మిథున ముందు పెట్టాడు జై. అది చూడగానే కెవ్వును అరిచి చేత్తో నెట్టేసింది మిథున. ఏ ఏమైందే అని కంగారుగా మిథునను దగ్గరికి తీసుకున్నాడు జై. నడుం చుట్టూ చేతులు వేసి హార్ట్ బీట్ వేగంగా కొట్టుకోగా అటు చూడు అని వణికే స్వరంతో చూపించింది. ఆ బాక్స్ చేతిలోకి తీసుకున్నాడు. వద్దు, అది చూడకు, బయటపడాయి అని కళ్ళు గట్టిగా మూసుకుంది. పెద్ద ఈగిల్ ఒక మనిషిని తన బలమైన కాళ్లతో చీల్చి పైకి ఎత్తుకెళ్తున్నట్లు ఉంది ఆ ఐడిల్. ఈగిల్ కాళ్లలో చిక్కుకున్న ఆ మనిషి రక్తం చిందించేది కూడా చాలా క్లియర్గా ఉంది. అది చూడగానే జై కళ్ళు చింతనిప్పులు కూరినంతగా ఎర్రబారాయి. దవడ కండరాలు గట్టిగా బిగించాడు. ఎంతసేపు చూస్తావు, పడేయ్ అంటూ కళ్ళు తెరవకుండానే చెప్పింది మిథున. నేను పడేస్తాను, వదులు అని మిథున్ నుండి దూరం జరిగి ప్యూర్ని పిలిచాడు జై. అతను డోర్ తీసుకొని లోపలికి వచ్చి ఎస్ సార్ అని వినయంగా అన్నాడు. ఇది తీసుకెళ్లి డస్ట్బిన్లో పడాయి అని అతనికి సైగ చేశాడు జై. ఆ సైగ చూసి ఓకే సార్ అని రేపర్ బాక్సు అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. పిరికిగొడ్డు, పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతావు, ప్రాణం లేని బొమ్మను చూసి కప్పలా బెకబెకలాడతావే అని కవ్వించాడు. మూతి ముద్దుగా ముడిచి అది ఎలా ఉందో చూసావా, ఒళ్ళు గగురు పొడిచింది జై. ఎవరా రాస్కల్ ఇది ఇచ్చింది అని కోపంగా అడిగింది. ఫ్రమ్ అడ్రస్ లేదే, తెలుసుకొని చెబుతానే ఆ రాస్కల్ అడ్రస్, వెళ్ళి కుమ్మేద్దుగానిలే, ఓకే? నీకంతా వెటకారమే జై అని అలకగా అంది. బీ పాజిటివ్ రా, అన్నిటికీ భయపడితే బల్లి కూడా మనల్ని బెదిరిస్తుంది అంటూ నవ్వి వెళ్ళి రెస్ట్ తీసుకో, బాగా టైర్డ్గా కనిపిస్తున్నావు అని బలవంతంగా పర్సనల్ రూమ్కి పంపించాడు. కోపంతో వాళ్ళకి పంచిచ్చి నాకే మెసేజ్ పంపిస్తావురా నా కొడక, దాక్కుని ఎదవ వెకిలి వేషాలు వేయటం కాదురా చవట, నన్ను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండు అని ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేశాడు జై. అవతల వాళ్ళు లిఫ్ట్ చేసి నమస్తే సార్ అనగానే మ్యాటర్ క్లుప్తంగా చెప్పి నాకు ఆ సరౌండింగ్స్లో సీసీ ఫుటేజ్ కావాలి అని కమాండింగ్ టోన్తో చెప్పాడు. ఓకే సార్, నేను పంపిస్తాను అంటూ కాల్ కట్ చేశాడు అతను. ఫోన్ టేబుల్ మీద పెట్టి నడ్డి మీద చేతులు పెట్టుకుని అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు జై. అంతలోనే సాకేత్ నుండి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి హలో సాకేత్, నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు జై. నీ వాయిస్ ఏంటి అంత సీరియస్గా ఉంది, ఎనీథింగ్ ప్రాబ్లం అని అడిగాడు సాకేత్. బెంగళూరులో చిన్నదొర అనేవాడు ఉన్నాడు కదా, వాడి పూర్తి బయోడేటా నాకు పంపించు. వాడి బయోడేటా నీకెందుకు జై? వాడో రోగ్, వాడి మేనల్లుడు మరొక రోగ్ అని ఇరిటేట్ అయ్యాడు. వాడు నన్ను కెలుక్కుంటున్నాడు సాకేత్ అని హోటల్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్పి నైట్ అటాక్ గురించి కూడా గిఫ్ట్ వరకు అంతా చెప్పాడు జై. ఓ మై గాడ్ అంటూ విభ్రాంతికిలోనే చిన్నదొర మేనల్లుడు రాథోడ్, వాడు మహా క్రూరుడు, వాడు ప్రెజెంట్ ఎక్కడ ఉంది తెలుసుకొని కాల్ చేస్తాను వెయిట్ అని కాల్ కట్ చేశాడు సాకేత్. రాష్ట్రం దాటి వచ్చి ఇక్కడ విన్యాసాలు చేసేంత దమ్ము వచ్చిందిరా నీకు? ఈ జై గురించి తెలియక హొయ్యలు పోతున్నట్లున్నావు అని నీ దోలంతా తీర్చేస్తాను వెయిట్ అన్నాడు. రెస్టారెంట్ సీసీ ఫుటేజ్ చూపించాడు తన మనిషి. ఓపెన్ చేసి డీప్గా చూస్తున్నాడు. మొత్తం ఫేస్ అంతా మాస్క్ కవర్ చేసుకుని టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు బ్యాక్ మాత్రం రికార్డ్ అయ్యేలా మేనేజ్ చేశాడు వాడు. మేనేజర్తో మాట్లాడినప్పుడు కూడా బ్యాక్ మాత్రమే కవర్ అయ్యింది. ఓ షీట్ అంటూ వాళ్ళకి పంచి ఇచ్చాడు జై. అంతలోనే సాకేత్ కాల్ చేశాడు. లిఫ్ట్ చేసి చెప్పు అని గంభీరంగా అన్నాడు. రాథోడ్ ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు జై అన్నాడు. వాడు అక్కడే ఉంటే ఇక్కడ ఉన్న రాస్కెల్ ఎవరు అనగానే అదే తెలుసుకో, మీ చుట్టూ ఏదో జరుగుతుంది జై, కేర్ఫుల్గా ఉండండి, పోనీ నేను రానా అన్నాడు సాకేత్. నో, నేను మేనేజ్ చేసుకుంటాను, బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు జై. నైట్ జై ఒడిలో చేరి మెడ చుట్టూ చేతులు వేసి ఊగుతూ నాకు చాలా హ్యాపీగా ఉంది అంది మిథున. చిరుముద్దులు అద్దుతూనే నీ ఫ్రెండ్స్ ఇద్దరు జంట కాబోతున్నారనా? అవును జై, ప్రియా పెళ్ళి మన వల్ల ఆగిపోయిందని చాలా గిల్టీగా అనిపించేది. వినీల్ గురించి ఆలోచించినప్పుడు బాధగా కూడా ఉండేది. వాళ్ళిద్దరూ కపుల్స్ అవుతున్నారంటే నా మనసుకి చాలా హాయిగా ఉంది ఇప్పుడు. వివేక్ లాంటి రోగితో పెళ్లి తప్పిపోవటం తన అదృష్టంరా, ఇందులో గిల్టీ ఫీల్ అయ్యేంత ఏం లేదు. ఇక వినీల్ నువ్వు ఫ్రెండ్ అనే పరిధిలోనే ఆగిపోయారు. తను నీ మీద ప్రేమ పెంచుకున్నాడు. తన ప్రేమ తన పర్సనల్, అందులో మన తప్పు లేనప్పుడు ఫీల్ అవ్వకూడదు బేబీ. ఇలాంటి సిల్లీ రీజన్స్తో మైండ్ డిస్టర్బ్ చేసుకోకు అన్నాడు. అవును, ప్రాజెక్ట్ అంటూ వచ్చిన వివేక్ ఫ్రెండ్ సంతోష్ ఏమైపోయాడు, ఊరదిలి పారిపోయాడా రాస్కెల్ అంది మిథున. వాడా అంటూ ఈవిల్ స్మైల్ ఇచ్చాడు జై. ఆ నవ్వును చూసి కళ్ళు పెద్దగా తాటికాయలంత చేసింది ఈ పిల్ల. ఏంటే అంటూ కళ్ళెగరేశాడు. పాపం, అంత చిన్న వయసులో యమధర్మరాజుతో ముచ్చట్లు పెట్టాడా, సో సాడ్ అనగానే నెత్తిమీద పొట్టి, వాడేమీ చావలేదు, జైల్లో ఓచలు లెక్క పెడుతున్నాడు.
కాళ్ళు కీళ్ళు విరిగిపోయాయి. అది వేరే విషయం అనుకో. అయినా బెడ్రూమ్లో ఇవా డిస్కషన్ చేసుకునేవి? మరేం చేయాలో తమరే చెప్పండి అని అందంగా నవ్వింది. వాత్సాయనుడికి కామసూత్రాలు నేర్పాలేమొద్దు అంటూ ముద్దుల్లో ముంచెత్తాడు జై. జై ఫోకస్ తన మీద పెడితే ఇబ్బంది అని పూర్తిగా హైడ్ అయిపోయాడు సాతాన్. 1 వీక్ గడిచిపోయింది. ప్రియాంక పేరెంట్స్ జై వాళ్ళ ఇంటికి వచ్చారు. వినీల్ పేరెంట్స్ కూడా వచ్చారు. శారద గారు సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ ఒకరికి ఒకరు కరచాలనం చేసుకుని, మిమ్మల్ని ఇలా మీట్ అవటం సంతోషంగా ఉంది మిస్టర్ సారథి అన్నాడు చక్రధర్. నాకు కూడా అంటూ చిరునవ్వుతో చెప్పి కూర్చోండమ్మా అన్నాడు సారథి. ప్రియాంక పేరెంట్స్ అని వాళ్ళని ఒకరికి ఒకరు పరిచయం చేశారు. ప్రతి నమస్కారాలు చేసుకున్నారు ఇరువురు. నమస్తే అంకుల్, బాగున్నారా అంటూ జ్యూస్ తీసుకొస్తూ అంది మిథున. గాడ్ బ్లెస్ యూ తల్లి అని మిథున వైపు కొన్ని క్షణాలు అలా చూశారు చక్రధర్. వినీల్ మదరు హైమవతి కనురెప్ప అలాగే ఆర్పక చూస్తుంటే, తీసుకోండి ఆంటీ, బాగున్నారా? వినీల్ని అస్తమానం అడుగుతూనే ఉంటా మీ గురించి అని చిరునవ్వుతో అంది మిథున. అందంతో పాటు వినయశీల కూడా ఎంత చక్కగా ఉంది అనుకుని, బాగున్నానమ్మా నువ్వు అందామె. ఫైన్ ఆంటీ అని సైడ్కి వచ్చి నిలబడింది. మా అమ్మగారు సుభద్ర, తను నా స్నేహితురాలు వాసంతి. వినీల్ చెప్పే ఉంటాడు మీతో అన్నారు సారథి గారు. చిన్నగా నవ్వి, మీ గురించి అన్నీ తెలుసండి అని. రెండమ్మా ఇలా కూర్చోండి అని వాసంతిని కూడా పిలిచాడు చక్రధర్. చిన్నగా నవ్వుతూనే, పర్వాలేదండి అని. మిధు, ప్రియని తీసుకురా అని. వినీలేడి అంది వాసంతి. వస్తున్నాడండి అంది హైమవతి. ప్రియాంక రూముకు వెళ్ళింది మిథున. చేతులు పిసుక్కుంటున్న స్నేహితురాలను చూసి, ఏంటే అంత టెన్షన్ పడుతున్నావు అంటూ నవ్వింది. నవ్వకు బేబీ, ఏంటో షివరింగ్ వస్తోంది అని. వినీల్ వచ్చాడా అంది ప్రియాంక. రాలేదు, వస్తున్నాడంట. నర్వస్ ఫీల్ అవ్వకు, పద ఆంటీ రమ్మంటున్నారు అంది మిథున. బాగున్నాను కదా, ఆవిడ డిసప్పాయింట్ అవ్వరు కదా నన్ను చూసి అంటూ బిక్కమొహం పెట్టింది ప్రియ. నీకేంటే కొండపల్లి బొమ్మలా చాలా ముద్దుగా ఉన్నావు అంటూ బుగ్గలు పుణికి పద అంటూ తీసుకెళ్ళింది మిథున. రోజ్ కలర్ సారీ, అక్కడక్కడ చిన్న కుందన్స్ అంటించున్నాయి. డిజైనర్ బ్లౌజ్ దానికి తగ్గ కెంపుల హారం వేసుకుని లైట్ మేకప్తో అరవిరిసిన రోజాలా ఉన్న ప్రియాంకని చూడగానే హైమవతి మొహం విప్పారింది. పెదవుల మీద చిరునవ్వు పూయిగా, ఇలా రామ్మా అని పిలిచింది. టెన్షన్ పడుతూ ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడి, నమస్తే అండి అని వినయంగా చేతులు జోడించింది. అంతలోనే వినీల్ వచ్చి, హాయ్ అని. ఏడీ హీరో అన్నాడు. జై లేకపోవడంతో ఫ్రెష్ అవుతున్నారు, వస్తారు అని జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది మిథున. నువ్వేంటే అంతలా సిగ్గుపడుతున్నావు, నీకు సూట్ అయ్యే పనులు చేయమ్మా అని ప్రియని కొక్కరించాడు వినీల్. చిరు కోపంగా చూసింది ప్రియ. అమ్మాయిని భయపెట్టుకు నాన్న అంటూ నవ్వింది హైమవతి. ఏంటి భయమా వీళ్ళకే అని ఆశ్చర్యాన్ని నటించి, చూడటానికే సాధుజీవులు, వీళ్లలో మరో యాంగిల్ ఉంది, రాక్షస బలుల్లా పీక్కు తినేసే రకాలు. నీకు తెలియదు మాం వీళ్ళ గురించి అంటూ నవ్వాడు వినీల్. గుర్రుగా చూశారిద్దరూ. చూడు, చూపులనే చురకత్తులు చేసి ఎలా దాడి చేస్తున్నారో అంటూ పెదవి విరిచాడు. తన మాటలు నమ్మకండాంటి, అంతా గ్యాస్, అలాగే టీచ్ చేస్తాడు అంది మిథున. నాకు తెలుసమ్మా, నాతో అన్నీ చెప్తాడు, నీ ఫ్రెండు లవ్ కోట్ రాసిన దాంతో సహా అంటూ నవ్విందామె. నాలుక బయటకు తీసి ఖర్చుకుంది ప్రియాంక. మిగతా వాళ్ళు ఆశ్చర్యంగా చూడగా గబుక్కున మిథున వెనక నక్కింది. ఫ్రెండ్స్ అందరూ పక్కున నవ్వారు. రెడీ అయి కిందకు వస్తూనే, ఏంటి అంతలా నవ్వుతున్నారు అని హాయ్ అంకుల్ అని విష్ చేసి తన నాని పక్కన కూర్చున్నాడు జై. ఈ గడుగ్గాయలు అల్లరికి నాన్న అంది సుభద్ర నవ్వుతూ. తోకల్లేని వానరాలు రెండూ కూడా అంటూ నవ్వి, ఎంగేజ్మెంట్ చేస్తారా లేక డైరెక్ట్గా ముహూర్తాలు పెట్టేస్తారా అన్నాడు జై. ఎంగేజ్మెంట్ ఏం వద్దు జై, పెళ్లి కూడా సింపుల్గా చేసుకుంటాం, రిసెప్షన్ పెట్టుకుందాం, ఏమంటారు డాడ్ అన్నాడు వినీల్. అదేంటి విన్ను, మాకుంది నువ్వొక్కడవే, నీ మ్యారేజ్ చాలా గ్రాండ్గా చేయాలని ఆశపడ్డాం, సింపుల్గా చేసుకుంటా అంటావేంటి అని ప్రశ్నించాడు చక్రధర్. డాడ్, పెళ్లి ఎంత గ్రాండ్గా జరిగిందనేది ఇంపార్టెంట్ కాదు, మేమెంత సంతోషంగా ఉన్నామనేదే కావాలి. సో రిసెప్షన్ పెట్టుకుందాం. వినీల్ చెప్పింది కూడా కరెక్ట్ అంకుల్, అతి ముఖ్యమైన వాళ్ళ మధ్య సంతోషంగా పెళ్లి చేయండి, హ్యాపీగా అందరినీ పిలిచి రిసెప్షన్ గ్రాండ్గా చేయండి, మీరేమంటారు అంకుల్ అని ప్రియా ఫాదర్ని అడిగాడు జై. మీరందరూ ఎలా అంటే అలాగే బాబు, ఇందులో నాదేం లేదు అన్నాడు ఆయన. సరే అలాగే కానివ్వండి, రేపే ముహూర్తాలు పెట్టేస్తే సరి అన్నాడు చక్రధర్. రేపటి వరకు ఎందుకు బాబు, మా పంతులు గారిని పిలిచాను, ఆయన వస్తున్నారు, అందరూ ఉన్నారు కదా, అది కూడా ఇప్పుడే చేసేస్తే సరి అంది సుభద్రబామ్మ. అంతలో పంతులు గారు రానే వచ్చారు. రండి శాస్త్రి గారు అని పైకి లేచింది పెద్దావిడ. నమస్కారం అమ్మా అని వచ్చి సింగిల్ సీట్ సోఫాలో కూర్చొని, రమ్మన్నారు దేనికో తెలుసుకోవచ్చా అని అడిగారు పంతులు గారు.
మా రెండో మనవడి పెళ్లి శాస్త్రి గారు, దగ్గరలో మంచి ముహూర్తం పెట్టండి అని మిదు వాళ్ళిద్దరి జాతకాలు ఇవ్వమ్మా అంది బామ్మ. హా అమ్మమ్మ తెస్తా అంటూ వెళ్ళింది మిథున. మాటలన్నీ అయిపోయాయా? నిశ్చితార్థం జరిగిందా అని అడిగారు శాస్త్రి గారు. నిశ్చితార్థం లేదులేండి, పెళ్లి చేసేద్దామని అంది బామ్మ. ఇగోండి అంటూ వచ్చింది జాతకాలతో మిథున. ఇద్దరి జాతకాలు చూసి లెక్క కడుతూనే, బేషుగ్గా కలిసాయమ్మా అని ఇద్దరి పేరున ఇంకో 10 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, అది పెట్టేయమంటారా అన్నారు. మీకు సమ్మతమేనా అంది బామ్మ. హా మంచిదైతే ఆ ముహూర్తమే ఖాయం చేయండి అన్నారు చక్రధర్ గారు. శుభస్య శ్రీగ్రం, లగ్నపత్రిక రాస్తాను అని మంచి గడియలు నడుస్తున్నాయి, మీ తరపున ఆ అమ్మాయికి ఏమైనా పెట్టండమ్మా, మంచిది అన్నారు శాస్త్రి గారు. హైమ లేచి తన మెడలో నగ తీసి ప్రియాంక మెడలో వేసింది. అమ్మయ్యా, నాకిప్పుడు భలే తృప్తిగా ఉంది అని చేతులు వెనక్కి పెట్టి విరిచాడు జై. ఎందుకు ఉండదు, నన్ను హెల్లోకి సాగనంపుతున్నావు కదా అంటూ పళ్ళు నూరాడు వినీల్. మరి సోలోగా బతికేద్దామనే, మీరంతా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తే నాకు మండదేంటి? నీ వెనకే సాకేత్ కూడా, ఇద్దరి పని మటాష్ అని బొటనవేల్ని గొంతు దగ్గర పెట్టి కోసినట్లు మూవ్ చేసి నవ్వాడు జై. నీ అంత సెల్ఫిష్ని నేను ఎక్కడా చూడలేదు అంటూ అరిచాడు. ఎక్కడో ఎందుకు బాబు బంగారం, నేను ఉన్నా కదా, తనివి తీరా చూసుకో. ఏంటో మంచి చేస్తుంటే తిడుతున్నారబ్బా, మనసే లేదు మీకు అని పెదవి విరిచాడు జై. భయపెట్టకనే అన్నా, చూడు బిక్కమొహం పెట్టాడు అంటూ నవ్వింది వాసంతి. వీళ్ళందరి ఆస్కార్ పెర్ఫార్మెన్స్ యాక్టర్స్ మా, ఈ ఇన్నోసెంట్ ఫేసులు చూసి అస్సలు మోసపోకు, దొంగ మొహాలు, గాంధీ గారి 3 కోతుల టైపు అని వెక్కిరించాడు జై. మేం ముగ్గురు యూనిక్ పీసులమని నీకు కుళ్ళులే, అది ఇలా తీర్చుకుంటున్నావు. నువ్వేమనుకున్నా మాకేం కాదు, దిష్టి చుక్క మాదిరి నువ్వు మాకు అంది మిథున నవ్వుతూనే. తీరిందా దోల, అది మేమంటే అంటూ నవ్వాడు వినీల్. నాకు కాదు, కంచుపాప నీకు తీర్చేస్తుంది దోల, ఆగు కంగారెందుకు సుందరవదన అంటూ వెక్కిరించాడు జై. అంతలేదు ఇక్కడ వినీల్ వర్మ, ఏదైనా మాదే పైచేయి అంటూ కాలర్ ఎగరేసి ప్రియాంకను చూసి కన్నుగీటాడు. టెన్షన్గా చుట్టూ చూసింది, ఎవరైనా గమనించారేమో అని. సన్నగా నవ్వుకున్నాడు తన కంగారం చూసి. బాగుంది మీ చిలిపిదా కదా అని నవ్వి, ఇదిగో అమ్మా లగ్నపత్రిక, నాకు ఫోన్ చేస్తే పెళ్లికి కావాల్సిన లిస్టు కూడా చెప్తాను సరేనా అన్నారు పంతులు గారు. మీరు తీసుకోండి అని ప్రియాంక మదర్తో అంది హైమవతి. మీరు అందుకొని మిథునకి ఇవ్వండి, పూజ గదికి తీసుకెళ్లి పసుపు రాసి దేవుడి దగ్గర పెడుతుంది అని అందామె. హైమ అందుకొని కళ్ళకద్దుకొని, మిథు తీసుకోమ్మా అంది. మిథున అందుకొని, గణపయ్య దయతో ఏ ఆటంకం లేకుండా మీ పెళ్లి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని కళ్ళకు అద్దుకొని పూజ గదికి వెళ్ళింది. పంతులు గారికి సంభావన ఇచ్చి సాగనంపారు. పెళ్లి ఎక్కడ జరగాలి ఏంటి అనేది అన్నీ డిస్కస్ చేసుకుని వాసంతి వంట చేయగా భోజనం చేసి బయలుదేరారంతా. వెళుతూనే, నిన్ను మిస్ చేసుకున్నా, నీలానే ఒద్దికైన నీ స్నేహితురాల్ని మా ఇంటికి కోడలుగా పంపిస్తున్నావు, చాలా సంతోషంగా ఉంది, చల్లగా ఉండమ్మా అంటూ తల నిమిరింది హైమవతి. చిన్నగా నవ్వి, ప్రియా మీకు కూతురు లేని లోటు తీరుస్తుందాంటీ, ఇది మాత్రం ష్యూర్గా చెప్పగలను అంది మిథున. అంతకంటే ఏం కావాలి తల్లి, వీళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, వస్తాం అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళాక మిథున చేతులు పట్టుకొని, పీటల మీద పెళ్లి ఆగిపోయి, నలుగురు 10 రకాలుగా అంటూ వచ్చే సంబంధాలన్నీ రెండో పెళ్లివాడు, ఎందుకు పనికిరాని వాళ్ళు వస్తుంటే మేమెంత నరకం చూసామో. నీ వల్ల ప్రియకు ఒక మంచి జీవితం వస్తోందమ్మా, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు అని ఎమోషన్ అయింది ప్రియాంక మదర్. మన మధ్య కృతజ్ఞతలు ఏంటంటే, తను నా ఫ్రెండ్, అది బాగుండాలని నేను కోరుకోనా చెప్పండి. మా వల్లే కదా మీరు ఆ పెళ్లి ఆప్ చేశారు, ఆ గౌరవం చాలదా అని సంపత్ అన్నయ్య వాళ్లకు కాల్ చేసి చెప్పండి పదండి అంది మిథున. నెక్స్ట్ డే ప్రియాంకతో పాటు తన పేరెంట్స్ కూడా వెళ్ళిపోయారు. అత్తమ్మ త్వరగా రెడీ అవ్వండి, బట్టలు ప్యాక్ చేసుకోండి అని హడావిడి చేసింది మిథున. ఎక్కడికి మా, బట్టలెందుకు అని అయోమయంగా అడిగింది వాసంతి. మీ అబ్బాయికి మూడొచ్చిందట, మనల్ని ఆచి తీసుకెళ్తున్నారు, అమ్మని రెడీ అవ్వమని చెప్పారు, త్వరగా కానివ్వండి అంది. మీరు సరదాగా వెళ్ళక మేమెందుకు మా, జైకి నేను చెప్తాలే, మీరు వెళ్ళండి అంది వాసంతి. అదేం కుదరదు, అమ్మ డాడీ కూడా వస్తున్నారు, త్వరగా అంటూ వెళ్ళింది మిథున. ఏంటో వీళ్ళ హడావిడి అని లగేజ్ ట్రాలీని తీసుకొని బట్టలు సర్దింది వాసంతి. 2 అవర్స్ తర్వాత ఎయిర్పోర్ట్లో ఉన్నారు నలుగురు. ఆంటీని ఒంటరిగా వదిలేసి రావటం ఏమీ బాగాలేదు అంటూ నొచ్చుకుంది వాసంతి. తరుణ్ విన్ని వస్తారు అత్తమ్మ, మీరు ఫీల్ అవ్వకండి, ఈ 2 days అక్కడే ఉంటారు, మంచు వల్ల ఇబ్బంది అవుతుందని రానన్నారంతే అంది మిథున. మంచేంటి, మనం ఎక్కడికి వెళ్ళేది అంది వాసంతి. సస్పెన్స్ అని నవ్వింది మిథున. ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో అందరూ వెళ్లారు.
ఎవరి జంట వాళ్ళు కూర్చున్నారు. శారద గారి పక్కన కూర్చోవటానికి ఇబ్బంది పడుతుంటే, ఎందుకు అలా మెదులుతావు వసు, ఏ నల్లులేమైనా కుడుతున్నావా అంటూ చమత్కరించాడు. చిరుకోపంగా చూస్తూ, నీకు హాస్యం ఎక్కువైంది సారథి అంది. నేనేం హాస్యం ఆడాను వసు, ఏమో తెగ మెదులుతుంటే అడిగా, అది తప్పేనా అంటూ నవ్వారు శారద గారు. బాబు, టీచ్ చేసింది చాలు ఆపు, ఎవరైనా చూస్తే చాలా ఆక్వర్డ్గా ఉంటుంది అంటూ మొహం ముడుచుకుంది. ఎవరి కోసం మనం బ్రతకూడదు వసు, మన లైఫ్ మన ఇష్టం. నచ్చని వాళ్ళ గురించి కేర్ చేయకూడదు, చేయను కూడా. నువ్వు అలాగే ఉండు అని సీరియస్గా చెప్పాడు. వీళ్ళ మాటల్లో ఉండగానే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి గాల్లోకి ఎగిరింది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.